కోసం మన చింతమనేని వచ్చాడు బదరో మన కోసం మన చింతమనేని నడిచే మానవ యుద్ధం రా దేనికైనా సిద్ధం రా చంద్రబాబు సమరదారిలో చెక్కు చెదరని ధైర్యం రా సైకిల్ ఎక్కి సైకోనే తొక్కెయ్యగ కదిలెను రా भयावे राज्यं भयावे राज्यं भयावे राजमेंद्र भयावे 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 श्रवणाय कुमते ओम ब्रह्मा ओम तत्वायुः ओम धाधात्मा ओम सत्य विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् महादेवे च विद्महे ब्रह्मपत्नी धीमहि तन्नो सरस्वती प्रचोदयात् चतुर्धारयामि चामरं भिरयामि नित्यन्दर्शयामि कल्याणः शतमानं भवति शतायुक्षेमेन्द्रे आयुक्षेमेन्द्रे परिपूर्ण आयुधारोग्याैश्वर्यास्तु शतमानं भवति शतायुक्षेमेन्द्रे आयुर्वेन्द्रे आयुक्षेमेन्द्रे प्रतिष्ठति परिपूर्ण आयुधारोग्य ऐश्वर्यास्तु श्रीमान
జంగులూరు మండలం గాలాయగూడెం గ్రామంలో అచ్చిమ్మ పేరంటాళ్ళు తిన్నాలు 68వ వార్షికోత్సవంలో భాగస్వాములైనటువంటి మీ అందరికీ, మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు, ఈ వేదిక మీద ఉన్నటువంటి మా కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్ గాంధీ గారు, కార్పొరేటర్ గారికి, సీనియర్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు మిల్లిబాబు గారు, సుధా గారు, గ్రామ పార్టీ నాయకులు శ్రీను గారు, రామకృష్ణ గారు, ఇంకా కాబోయేటువంటి మా సొసైటీ అధ్యక్షులు మా నాయుడు గారు, ఇంకా సత్యనారాయణ గారు, ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి కొండయ్య గారు, ప్రతి ఒక్కరూ పేరు చెప్పినా చెప్పకపోయినా కూటమి నాయకులకు, కూటమి కార్యకర్తలకు, కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరికీ కూడా కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడటంలో మీ అందరి భాగస్వామ్యంతోనే ఈరోజు మళ్ళీ మూడోసారి మీ ముందు ఒక శాసనసభ్యుడిగా ఈ తిరణాలు ప్రారంభించడానికి రావటం జరిగింది. ఎప్పటికీ కూడా మిమ్మల్ని ఎవరిని కూడా పక్కన పెట్టడం కానీ, మర్చిపోవటం కానీ, తర్వాత చూద్దాంలే ఐఎమ్ సారీ అని చెప్పడం కానీ ఎప్పటికీ కూడా జరగకూడదు. మీ మధ్యలో, మా మధ్యలో ఎప్పటికీ మీ మనుషుల్లాగానే ఉండే విధంగా ఆ భగవంతుడు మాకు కూడా ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని ఆ అమ్మవారు మాకు కూడా కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏవైతే ఈ 9 రోజులు ఈ రోజు నుండి ఈ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయో ఈ 9 రోజులు కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి. కమిటీ వారికి పదే చెప్తున్నామని అనుకోవద్దు. మీరు ఎక్కడ ఏ పార్టీ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దానికి చెడ్డ పేరు మన ప్రభుత్వానికి వస్తుంది, మనకు వస్తుంది. కాబట్టి బాధ్యతగా ట్రాఫిక్ విషయంలో కానీ, మిగిలిన విషయాల్లో కానీ పోలీసు వారు, రెవెన్యూ వారు సహకారం తీసుకోండి. అవసరమైతే తహసీల్దార్ చెప్తాను, కొంతమంది వీఆర్ఓలను కూడా కావాలంటే మీకు ఇస్తారు, వాళ్ళు కూడా వాడుకోండి. కానీ ఎక్కడ ఏ చిన్నపాటి లోపం ఉండకూడదు. మెరుగైనటువంటి విధానంలో దీన్ని ఎవరు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చేటప్పుడు మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈ యొక్క వచ్చినటువంటి తిరునాళ్ళకు వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం సీనియర్ నాయకులు, అలాగే కూటమి నాయకులు అందరికి కూడా ఈ యొక్క గాలాయగూడెం యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో కూడా ఈ గాలాయగూడెం తిరునాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటారు. కనుక మరి ఈ రోజు మరి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి పరిశీలకులుగా మేము కూడా రావటం మా అదృష్టంగా భావిస్తూ, ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ, అలాగే మాకు ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, రానున్న కాలంలో కూడా మన కూటమి నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకుంటూ పోతూ, మన చక్కటి నాయకుడు ఉన్నాడు ప్రభాకర్ గారు, ఎమ్మెల్యే గారు, ఇక్కడ అందరినీ మప్పించే నాయకుడు. కనుక ఏ చిన్న లోటుపాట్లు రాకుండా ఈ 10 రోజులు అందరూ మన పార్టీకి, అలాగే కూటమి నాయకులు అందరికి కూడా మంచి పేరు వచ్చే విధంగా మీ అందరూ కూడా కృషి చేసి ఈ యొక్క గాలాయగూడెం ఈ యొక్క ఉత్సవాలు బాగా జరిగినాయి అనేది కూడా చుట్టుపక్కల ప్రాంతం వారు చెప్పుకునేటట్టుగా మనందరం వ్యవహరించాలని, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మనందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.